అస్సలం వాలేకుమ్ టాల్ మై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రిజ్జస్ కిచెన్. ఇవాళ రిజ్జస్ కిచెన్లో నెత్తళ్ళు గోంగూరతో ఇలాగా గోంగూర తొక్కు అయితే ప్రిపేర్ చేసామండి. దీని టేస్ట్ అమృతంలా ఉంటుంది. ఒక్కసారి తింటే మర్చిపోలేరండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేయండి. ముందుగా 3 మీడియం సైజు టమాటోలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఇప్పుడు పక్కన కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న 4 నుంచి 5 సార్లు వరకు క్లీన్ చేసి పెట్టుకున్న ఈ నెత్తల్ని యాడ్ చేసుకొని 3 నుంచి 4 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఇలాగా ఫ్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, అందులోనే కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసేసి మొత్తం ఇలాగా ఒకసారి కలుపుకుంటుండండి. ఇందులో మనం కారం అనేది యాడ్ చేయమండి. కారంకి బదులుగా ఈ పచ్చిమిరపకాయలే ఎక్కువ యాడ్ చేసాం. మీరు ఇంకా కారం ఎక్కువ తిన్నట్లయితే పచ్చిమిరపకాయలని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాల పాటు మగ్గించండి మూత పెట్టేసి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత చేసేస్తే మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టేసేయండి. ఒక 10 నిమిషాల దాకా ఉడికిన తర్వాత ఇలా తీసి చూస్తే ఉడుకుతుందండి. చూడండి, వాటర్ అనేది కొంచెం ఇంకిపోయిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న ఫ్రెష్ గోంగూరనైతే ఇందులోకి యాడ్ చేసుకుందాం. 1కి 5 సార్లు ఇది బాగా వాష్ చేసుకోండి గోంగూర అనేది. ఇలాగ మొత్తం కలుపుకుండా ఆ కూర మీద ఇలా మొత్తం యాడ్ చేసేయండి. గోంగూరని ఇలా వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలాగ గోంగూర కూడా మగ్గిపోయి దాంట్లో నుంచి లైట్గా వాటర్ వస్తుందండి. ఇప్పుడు ఆ వాటర్ కూడా ఇంకిపోయేలాగా ఒకసారి ఇలాగా మొత్తం కూరని కలుపుకోండి. గోంగూర కూడా ఈ కూరలో కలిసినట్టుగా ఇలాగా మొత్తం ఒకసారి కలిపెట్టేసుకోండి. మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఈ టైంలోనే టేస్ట్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు తక్కువ అయితే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు అనేది తక్కువైంది, అందుకే యాడ్ చేశానండి సాల్ట్. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా పెట్టేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది లైట్గా పైకి తేలిందండి. అంతేనండి, ఇంక స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో ఈ నెత్తలు గోంగూరని యాడ్ చేసుకొని తింటే ఆహా అమృతమేనండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.